వందనాలండి. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయము, మంచి అవకాశము, సహోదరులందరూ కూడా మరి ఇక్కడ సమకూడటం అనేది చాలా గొప్ప సంగతి. మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మనం చూస్తున్నట్లుగా సమాజములుగా కూడుట మానక ఆ దినము సమీపించిన మరి ఎక్కువగా కూడుకొనుచు అని వాక్యంలో ఉంది. సహోదరులు ఎక్కువగా కూడుకుంటూ ఉండాలట. అలాగే మరి ఈ చక్కని మెగా మీటింగ్ బోధకులందరూ కలిసి విశాఖ ప్రీచర్స్ ఫెలోషిప్ ఈ చక్కని మెగా మీటింగ్ ఏర్పాటు చేసింది. ఎందుకంటే మరి ఇక్కడికి వచ్చినటువంటి సోదరులందరూ కూడా ఒకరినొకరు పరిచయం చేసుకుని చక్కగా ఆత్మీయతలో చక్కగా ఎదిగే చక్కని ఈ ప్రీచర్స్ ఫెలోషిప్ కలిగించినందుకు ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మరి నాకు ఇవ్వబడినటువంటి అంశము క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడే కార్యక్రమం, నవీన స్వభావం. నవీన స్వభావము అనేటటువంటి అంశాన్ని ప్రతి విశ్వాసి కూడా ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 15వ వచనంలో సోదరుడు చదివిన భాగంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు ఇక మీదట మీరు నడుచుకొనకూడదు అంటే, కాబట్టి అన్న మాటకి అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఆ ముందు వచనాల్ని మనం పరిశీలించాల. ఆ ముందు వచనాల్లో ఉన్నది ఏంటంటే 15వ వచనంలో ఉంది, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదము. మనం ఏ కార్యక్రమాలు ఉన్నామంటే క్రీస్తు వలె మార్చబడే గొప్ప కార్యక్రమంలో రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా రక్షింపబడి పరిశుద్ధుడిగా చేయబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన ప్రతి విశ్వాసి కూడా, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో వచ్చింది, రక్షింపబడి పరిశుద్ధులుగా చేయబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారమన్న సంగతిని మనం మర్చిపోకూడదు. మనం ఏ కార్యక్రమంలో ఉన్నామంటే క్రీస్తు వలె మార్చబడేటటువంటి, క్రీస్తు స్వరూపంలోకి మార్చబడేటటువంటి కార్యక్రమంలో మనం ఉన్నామన్న సంగతిని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. అందుకే 11వ వచనంలో ఉంది. మరి 11వ వచనం చదవగలరా? రాసిన పత్రిక పురుషులు ఎవరన్నా చదివితే బాగుంటుంది. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈరోజు నియమించును. అది చెప్తున్నాడు అక్కడ. మనం అందరము విశ్వాస విషయములో ఏకత్వం పొంది, అదే 3-4 వచనాల్లో కూడా ఉంది, ఒకే విశ్వాసము, ఒకే శరీరం అనగా సంఘము, ఒకే బాప్తిస్మము రక్షణార్థమైన బాప్తిస్మము, ఒకే నిరీక్షణ అని అక్కడ ఉన్నది. కనుక విశ్వాస విషయములో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు మగునట్లు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగునట్లు ఆయన సంఘములో కొన్ని ఏర్పాట్లు చేశారు. కనుక మనం క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగునట్లు
ఆయన శరీరం అనేది ఆ సంఘములో మనల్ని సాటి అయిన అవయవాలుగా చేర్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనం ఎలాగ ఉండాలంట? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో, ప్రతి విషయంలో కూడా ఎక్కడున్నా ఏం చేసినా మరి మనం అందరం కూడా క్రీస్తు వలె ఉన్నామా లేదా అన్న సంగతిని మనం తెలుసుకోవాలి. అందుగురించి 17వ వచనంలో అన్నాడు, కాబట్టి మీరు ఈ కార్యక్రమంలో ఉన్నారు. రక్షణ పొందిన ప్రతివారు కూడా, క్రీస్తు వారైన ప్రతివారు కూడా, సాతాను బంధకముల నుంచి విడిపించబడిన ప్రతివారు కూడా చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి పిలువబడిన ప్రతివారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అదే చెప్తున్నాడు. ఆయన చీకటిలో నుంచి, పాపములో నుంచి, సాతాను బంధకములో నుంచి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడినటువంటి వారం. ప్రతి విశ్వాసి కూడా తెలుసుకోవలసింది, జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, ఎన్నడూ మరువరానటువంటిది ఏంటంటే మనం ఏ ప్రోగ్రాంలో ఉన్నాం అన్న సంగతిని మనం తెలుసుకోవాలి. ఆ ప్రోగ్రామే చెప్తున్నాడు. 23, 24 ఒక్కసారి చదవాలండి. ఎఫెసీ పత్రిక 4, 23, 24. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. అది మీ చిత్తవృత్తి యందు, మీ మనస్సుల యందు, మీ ఆలోచనలందు, మీ యొక్క ప్రవర్తన యందు, మీ యొక్క జీవితమునందు, మీ అనుదిన కార్యక్రమంలో నవీనమైన స్వభావము దేవుని పోలికగా మార్చబడేటటువంటి గొప్ప ప్రోగ్రాంలో మనం ఉన్నామన్న సంగతిని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఎందుకంటే అందుకే చెప్తున్నాడు, మరి అన్యజనులు మీరు ప్రభువుని అంగీకరించారు, ఆయన గురించి విన్నారు, విశ్వసించారు, వారి మనసు పొందారు, మీ పాపములను ఒప్పుకున్నారు, పాప క్షమాపణ నిమిత్తము రక్షణార్థమై బాప్తిసం పొందారు, పాపములు క్షమించబడి పరిశుద్ధులుగా చేయబడి ఆయన సంఘములో, ఆయన శరీరములో సాటి అయిన అవయవాలుగా చేర్చబడినటువంటి మనమందరము కూడా ఒక గొప్ప కార్యక్రమంలో ఉన్నామన్న సంగతిని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మరి క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడే నవీన స్వభావము అంటే దేవుని పోలికగా. అది ఎంత గొప్ప సంగతో, ఎంత గొప్ప భాగ్యమో మనం అందరం తెలుసుకోవాలి. దేవుని పోలికగా, దేవుని స్వభావము కలిగి, దేవుని వలె, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలోనూ ఎదుగుదాము. ఎందుకంటే మీరు అన్యులుగా ఉన్నప్పుడు, ప్రభువుని ఎరగనప్పుడు, మీరు మీ గురించి మీరు ఆలోచించినప్పుడు, ప్రభువుని గురించి తెలుసుకొనక ముందు, మార్పు చెందక ముందు, మారు మనసు పొందక ముందు, పాపక్షమాపణ పొందక ముందు ఎలాంటి భయంకరమైన అపవిత్రమైన దుష్టత్వము కలిగి ఉన్నారో ఆ సంగతిని మరి మనం ఆలోచించుకొని మనము క్రీస్తు స్వరూపములోనికి, దేవుని పోలికగా, దేవుని వలె సంపూర్ణ పురుషులు అంటే దేవుడే సంపూర్ణ పురుషుడు కనుక ఆయన వలె ఉండే కార్యక్రమంలో మనం ఉన్నామన్న సంగతిని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి మీటింగులు, ఇలాంటి సహవాస కూటం ఎందుకంటే మనం అందరం ఒకరినొకరు ప్రోత్సహించుకొని మన స్థితిని మనం తెలుసుకొని ఎలాగూ దేవునిలో ఎదుగుతున్నాము, ఎలాగూ క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుతున్నాము, మన పరిస్థితి ఎలాగుంది, చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై సంగతిని మనం అందరం తెలుసుకోవాలి. ప్రతి ఆదివారం మనకు చక్కని ఏర్పాటు చేశాడు. ఆయన రొట్టె ద్రాక్ష రసం తీసుకునే ఏర్పాటు చేశాడు. రొట్టె ద్రాక్ష రసం తీసుకునేటప్పుడు ఆయన ఎందుకు మన కోసం బలి అయిపోయాడో ఒకటి, తర్వాత ఆయన కార్చిన రక్తాన్ని, అర్పించిన శరీరాన్ని గుర్తు చేసుకుంటూ అనే కార్యక్రమం ఒకటి. మూడవది ఏంటంటే మిమ్ములను మీరు పరీక్ష చేసుకొనుడి చెప్తున్నాడు. ప్రతి వారము ఒక టెస్ట్ మనకి ఏర్పాటు చేశాడు ఆయన.
ఆరాధనకు వచ్చిన ప్రతివారు కూడా, ఆరాధించే ప్రతివారు కూడా, రక్షణ పొందిన ప్రతివారు ఆరాధించాల. కాబట్టి ఆరాధించే ప్రతివారు కూడా ఓ టెస్ట్ చేసుకోవాలన్నమాట, సెల్ఫ్ ఎగ్జామినేషన్. మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి, ఎలాగున్నాం మనం. ఎలాగ ఉండాలంటే క్రీస్తు స్వరూపము, క్రీస్తుని పోలి, దేవుని పోలి మనం ఎదిగే కార్యక్రమంలో ఉన్నాం. ఆ ఎదిగే కార్యక్రమంలో నిజంగా నేను దేవుని పోలికగా క్రీస్తు వలె నా జీవితాన్ని నడుపుకుంటున్నానా లేదా అన్న సంగతిని మనం గుర్తు తెచ్చుకోవాలి. కనుక ఈ చక్కని కార్యక్రమం మనకి ఏర్పాటు చేయబడిందంటే ఆలోచించుకోవాలి, మనం ఎలాగ ఎదుగుతున్నాము క్రీస్తులో. మరి అన్యజనులు నడుచుకొనున్నట్లు ఇక మీదట మీరు నడుచుకొనకూడదు. ఎందుకంటే మనం ఇక అన్యజనులం కాదు, అన్యజనుల్లో నుంచి ప్రత్యేకించబడినటువంటి వారం, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి ప్రవేశపెట్టబడిన వారం, సతాను సంకెళ్ళ నుంచి విడుదల చేయబడి క్రీస్తు యొక్క రాజ్యములో, సంఘములో, శరీరములో, ఆయన ఇంటిలో ఆయన బిడ్డలుగా చేర్చబడినటువంటి మనము ఈ కార్యక్రమంలో ఉన్నామన్న సంగతిని మనం ఆలోచించాలన్నమాట. ఎలాగున్నాం, ఎలాగ నడుస్తున్నాం. మరి అందు గురించే చిన్నపిల్లలను చూపించన్నారు ప్రభువారు, ఇలాంటి వారిదే దేవుని రాజ్యము. 18వ అధ్యాయం మత్తయి సువార్తలో చూస్తున్నాం, 19వ అధ్యాయంలో కూడా చూస్తున్నాం, అలాగే మార్కు సువార్తలో కూడా చూస్తున్నాం. మరి పిల్లలు ఆయన దగ్గరికి వస్తుంటే శిష్యులు ఆటంకం పెట్టారు, అల్లరి చేస్తారు, అలాగే రావద్దు కానీ అన్నారు ఇలాంటి వారిదే. అంటే మార్పు చెంది చిన్న బిడ్డల వంటి వారైతేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. మార్పు చెందాం కానీ ఎలాంటి వారుగా ఉన్నాము, చిన్న బిడ్డలు అయితే ఏ పాపము లేనటువంటి వారు. అలాగూ మనం చేయబడ్డాము కానీ దాన్ని మెయింటైన్ చేసుకుంటున్నామా అన్న సంగతిని మనం ఆలోచించాలి. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే 2వ కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవాలండి. 2వ కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తమును దేవుని వలనైనవి. ఆయన చాలండి. క్రీస్తునందు ఉన్నట్లయితే మనం క్రీస్తులో పడ్డాము, ఆయన శరీరములో అవయవముగా చేర్చబడ్డాము, ఆయన ఇంటిలో సభ్యునిగా చేర్చబడ్డాము, ఆయన రాజ్య వారసులుగా చేయబడ్డాము, ఆయనను అంగీకరించడం ద్వారా ఆయన బిడ్డలయ్యే అధికారాన్ని మనం పొంది ఉన్నాము. కాబట్టి మరి పాత సంగతులన్నీ కొట్టివేయబడి క్రొత్త వ్యక్తి, క్రొత్త జీవితము, మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నవీన స్వభావము. క్రొత్త స్వభావం అంటే క్రీస్తును పోలినటువంటి స్వభావము, క్రీస్తు వలె ఉండేటటువంటి కార్యక్రమంలో మనం ఉన్నామన్న సంగతిని మనం గుర్తించాలి. అందుగురించే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 20-21 చూడాల. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. అది క్రీస్తుని గూర్చి తెలుసుకున్నావా, నేర్చుకున్నావా? ఆయన ఎవరు, ఆయన ఎందుకు వచ్చారు, ఆయన ఏం చేశారు, ఆయన ఏం చెప్పారు, ఆయన చెప్పినట్లుగా నేను జీవిస్తున్నానా లేదా అన్న సంగతిని మనం ఆలోచించాలి. ఎలా నేర్చుకున్నావు క్రీస్తుని గురించి, నువ్వు ఎవరు, ఆ సంగతిని మనం ఎలా నేర్చుకున్నావు అన్న సంగతిని మనం ఆలోచించాలి. క్రీస్తుని గురించి ఎలా నేర్చుకున్నావు? నీవు నేర్చుకుంటే క్రీస్తు ఎవరు? ఆయన లోకరక్షకుడు, ఒక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యోహాను చెప్తున్నాడు బాప్తిస్మించి, ఆయన వెంబడించండి మీరు. కనుక ఆయన లోక పాపములను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని
మరియమ్మ గారితో దేవదూత గాబ్రియేలు దేవదూత చెప్పటం మనం చూస్తున్నాం మత్తయి సువార్తలో 1వ అధ్యాయం. కనుక ఆయన ఎవరంటే లోకరక్షకుడు. మనిషి పాపముల నుండి, మానవుల యొక్క పాపముల నుండి మరి మానవులను రక్షించుటకు వచ్చినటువంటి ఆయన మరి ఆయనే నిజమైన దేవుడు, లోక రక్షకుడు సంగతిని మనం గ్రహించామా? యేసుక్రీస్తు ఎవరు అన్నప్పుడు నువ్వేం చెప్పగలుగుతున్నావు? దుర్బోధకులు ఈ రోజుల్లో చాలామంది వస్తున్నారు. అందులో ముఖ్యంగా క్రీస్తు సంఘంలో నుంచి వస్తున్నారు. యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పేటటువంటి దుర్బోధకులు చాలామంది వస్తున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఆయనే నిజమైన దేవుడు, ఆయన ఇమ్మానుయేలు, నిత్యుడగు తండ్రి ఆయనే క్రీస్తు స్వరూపంలో ఈ లోకంలోనికి వచ్చాడన్న సంగతిని మనం తెలుసుకోగలుగుతున్నామా? వాక్యం ఏం చెప్తుంది అది మనం గ్రహించగలుగుతున్నామా? అందుగురించే 1వ యోహాను 5వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవాలండి. 1వ యోహాను 5వ అధ్యాయము 20వ వచనం. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చినాము. అయితే ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిత్య జీవము, ఆయనే సృష్టికర్త. యోహాను తన మొదటి అధ్యాయంలో 1వ అధ్యాయం నుంచి రాస్తున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆ వాక్యము శరీరమును ధరించి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యను నివసించనని చాలా అద్భుతంగా రాశాడు. కనుక ప్రభువుని గురించి ఎలా నేర్చుకుంటున్నావా? ఎందుకంటే ప్రతి ఆదివారం మనం ఆరాధనకు వెళ్ళినప్పుడు, అలాగే బుధవారాలు, లక్షవారాలు, శుక్రవారాలు సోదరులు కూటాలు పెట్టినప్పుడు, ఆ కూటాలకు వెళ్ళినప్పుడు ఆలోచించాలి. వాక్యాన్ని ఎలా నేర్చుకోవాలంటే దావీదు చెప్తున్నాడు, దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలంలో ఎవరో నాటబడినదే ఆకువాడక తన కాలమున ఉండక. నీవు దుష్టుడివైతే వాక్యాన్ని చదవవు. నువ్వు యథార్థమైనటువంటి విశ్వాసి అయితే మాత్రం దివారాత్రములు దాన్ని ధ్యానించేటటువంటి గొప్ప మనసు మనకు ఉండాలి. అప్పుడే దేవుని గురించి, ఆయన చిత్తమును గురించి, రక్షణ గురించి, రక్షకుని గురించి, రక్షణ పొందిన మనము ఎలా జీవించాలో, ఎలాంటి జీవితం జీవిస్తున్నామో దాని అంతటినీ పరిశీలనగా చూసుకునేటటువంటి గొప్ప అవకాశం, గొప్ప ఆలోచన మనకు కలుగుతుంది. అదే చెప్తున్నాడు. అన్ని జనులు నడుచుకున్నట్లయితే మనం నడుచుకోకూడదు. ప్రభువుని నమ్మారు కదా, అన్ని జనుల నుంచి బయటకు వచ్చేసారు కదా, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మిమ్మల్ని ప్రవేశపెట్టాడు కదా. మరి కాబట్టి మీరు ఎలా నడుస్తున్నాం? ఇప్పుడు ప్రతి ఆదివారం చక్కని ఏర్పాటు చేశాడు. అందుగురించే ఆరాధనలకు మానకూడదు. ఆదివారం వచ్చిన దానికి రొట్టె ద్రాక్షరసం ఖచ్చితంగా ప్రతి విశ్వాసి తీసుకోవాలా. నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, కుదరలేదు, అలాంటి కుంటి సాకులు అంటారు పెద్దలు. అలాంటి సాకులు చెప్పడానికి అవకాశం లేదు. వారికి అవకాశం లేకే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో పగలు పనిచేసుకున్నారు, రాత్రుళ్ళు మరి ఆరాధనకు కూడుకున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. 20వ అధ్యాయంలో అక్కడ ఆరాధనలో పౌలు గారు మాట్లాడుతున్నారు, తెల్లవారి వరకు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనం మనలను పరీక్ష చేసుకునేటటువంటి కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉంటాం కాబట్టి అట్టి అవకాశం మనకు మనం ఆలోచించాలా. అది మనం ఆలోచించామా? ఎందుకంటే క్రీస్తు స్వరూపములోనికి ఎదిగేటటువంటి కార్యక్రమం మనకు ఉందన్న సంగతి, ఆ కార్యక్రమంలో ఉన్నామన్న సంగతిని మనం ఆలోచించుకోవాలా. ఇక్కడ చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవాలండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. చాలా గొప్ప వాక్యం. దేవుని వలె నడుచుకుంటున్నామా? క్రీస్తు వలె నడుచుకుంటున్నామా? నాలో పాపం ఉందని మీరు ఎవరన్నా నిరూపించగలరా అని ప్రభు వారు ఛాలెంజ్ చేసి చెప్పారు, అడిగారు. ఎవరు చెప్పలేదు, ఎవరు ముందుకు రాలేదు. అలాగే 8వ అధ్యాయం యోహాను సువార్తలో స్త్రీని వ్యభిచారంలో పట్టుకున్నప్పుడు
ఆ యూదులందరూ ఈయన్ని పరీక్ష చేయటానికి ఆయన ముందు నిలబెట్టారు. ఈ వ్యభిచారం చేసిందంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళు ఇచ్చుకుని మరి మీరేం చెప్తారు అంటే ఆయన అన్నాడు, పాపం లేనివాడు మొదట రాయండి, మిగిలిన వాళ్ళు ఎన్ని రాళ్ళు అన్న వేసుకోండి. వాళ్ళు పరీక్ష చేసుకునే ఏర్పాటు చేశాడు ఆయన. చూసుకున్నారు, ఎవ్వరూ అక్కడ లేరు, వెళ్ళిపోయారు. ఆయన క్రింద ఏదో రాసుకుంటున్నారట, మరి ఏమి రాసుకుంటున్నారు అక్కడ రాయలేదు. కానీ కొంతసేపు అయిన తర్వాత తలెత్తి, అమ్మ ఏరి వీరు నేను తీసుకొచ్చిన వారు అంటే వెళ్ళిపోయారండి. నేను కూడా నిన్ను రక్షించను, ఇక పాపము చేయకుండా ఉండు అంటే ఆయనకి ఏ దోషం లేదు, ఆయన శిక్షించవచ్చు, కానీ ఆయన రక్షించటానికి వచ్చాడు కాబట్టి చక్కని ప్రేమను ఆయన చూపించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. కనుక మనం ఏ కార్యక్రమంలో ఉన్నామంటే క్రీస్తు స్వరూపములోనికి ఎదిగేటటువంటి గొప్ప కార్యక్రమంలో ఉన్నామన్న సంగతిని మనం మర్చిపోకూడదు. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 10 వరకు ఒకసారి చూడండి. కొలసీయులకు రాసిన పత్రిక. అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. అది మనం నూతన పరచబడిన నవీన స్వభావమును ధరించుకొని ఉన్నామా లేదా అని ఆలోచించాల. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చెప్తున్నాడు, నూతన జన్మ పొందిన వారై బాప్తిస్మము ద్వారా మరి ఆయనతో పాటు సమాధి చేయబడి పరిశుద్ధులుగా చేయబడి లేపబడి మరి నూతన స్వభావం, క్రొత్త వ్యక్తి మనల్ని చూసేటటువంటి వారు ఇంత ముందులా కాదండి, చాలా మార్పు ఈ వ్యక్తిలో నేను చూస్తున్నాను అనేటటువంటి సాక్ష్యము మన గురించి ఇవ్వగలుగుతున్నారా? ఎందుకంటే మరి అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనం చూసినప్పుడు అక్కడ క్రైస్తవులు అనబడిరి ఉంది, కానీ ఆ తర్జుమాలో అలా ఉంది. గ్రీకు భాష రాశారు కదండి, మరి క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాశారు. మరి ఆ గ్రీకు భాషలో క్రిస్టోస్ అంటే క్రీస్తులు వలె కనపడ్డారట. అంతకుముందు శిష్యులు అనేవారు, యేసు ప్రభు శిష్యులు. కానీ కొంతకాలానికి చూసేటప్పటికి ప్రభువులాగే మార్చబడిపోయారు. చూసేటప్పటికి ప్రభువుని చూస్తున్నట్టే వారికి అనిపించింది. పరిశుద్ధత, పవిత్రత, నీతి కలిగి, ప్రేమ కలిగి చక్కగా జీవించడం వారు చూసి ఏమన్నారంటే వీరు క్రైస్తవులని తెలుగులో తర్జుమా చేశారు, ఇంగ్లీష్లో కూడా క్రిస్టియన్. కానీ అసలు భాషలో, గ్రీక్ భాషలో క్రిస్టోస్ అంటే క్రీస్తులు. అబ్బా, క్రీస్తులాగే ఉన్నాడండి, వీరు క్రీస్తులాగే ఉన్నారండి అనేటటువంటి చక్కని సాక్ష్యము పొందారు. మరి మనమైతే ప్రభువుని తెలుసుకున్న తర్వాత, మార్పు పొందిన తర్వాత మన పాపాలను ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొంది శుద్ధులుగా చేయబడి శుద్ధులు ఉండుటకు మనకు చేసినటువంటి గొప్ప కార్యక్రమంలో మనం ఉన్నాం. కాబట్టి మనం ఎలా ఉన్నాం? చూసే వ్యక్తికి అబ్బే పూర్వంలో కాదండి, చాలా చాలా మంచివాడు ఈయన, ఈ అమ్మ చాలా అనేటటువంటి చక్కని మరి సాక్ష్యము పొందగలుగుతున్నామా? 11వ అధ్యాయంలో మనం ఇప్పుడు చూసాం, క్రీస్తులు అనబడిరి అని ఉంది. కాబట్టి క్రీస్తులాగా ఉండగలుగుతున్నామా అన్న సంగతిని మనం ఆలోచించాలి. మార్పు చెందిన తర్వాత పౌలు గారు ఓ చక్కని గొప్ప మాట మాట్లాడారు. 1 కొరింథీ 11వ అధ్యాయము 1వ వచనం చదవాలండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. చదవండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఎంత చక్కగా చెప్తున్నాడండి కొరింథీయులకు. కొరింథీ పట్టణంలో ఏర్పాటు చేయబడినటువంటి సంఘము, ఆ సంఘము మొదటి అధ్యాయంలో నుంచి చూసినట్లయితే, మొదటి అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే
పరిశుద్ధులుగా చేయబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారని చెప్తూ 10వ వచనం వెళ్ళటానికి మరి వారిలో ఉన్నటువంటి గొప్ప భయంకరమైనటువంటి విభేదాలు, తేడాలు, కొంతమంది పౌలు వారు, కొంతమంది కేఫా వారు, కొంతమంది అపోల్లో వారు, కొంతమంది క్రీస్తు వారని చెప్పుకుంటున్నారంట. అదే సంఘంలో మేము అందరం క్రీస్తు వారని అనుకోలేకపోతున్నారు. కొంతమంది వాళ్ళు పేర్లు చెప్పుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు. కనుక వాళ్ళకి అనేకమైన సమస్యలతో ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కో సమస్య చెప్పుకుంటూ వచ్చి 11వ అధ్యాయంలో బిగినింగ్లో చెప్పాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు కూడా నన్ను చూడండి, నన్ను చూసి క్రీస్తు వలె నడుచుకోండి, నేను క్రీస్తులాగా. అంతకుముందు ఆయన చరిత్రను చూసినట్లయితే విశ్వాసులను ఇంటింటికి వెళ్ళి బయటికి లాగి వారిని హింసించి చంపి చాలా దేవుని సేవ చేస్తున్నాను అనుకున్నాడు. అది కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు. తర్వాత ఆయన మార్పు చెందాడు. మార్పు చెంది ఆయన సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. కనుక ఆయన చెప్పినటువంటి సాక్ష్యం, ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం, ఆయన ఇచ్చిన ఛాలెంజ్, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోనండి అని ఎంతో గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ప్రతి విశ్వాసి కూడా అలాగూ మనం చెప్పగలుగుతున్నామా? అలా ఛాలెంజింగ్గా మాట్లాడగలుగుతున్నామా? క్రీస్తు నందు ఎలా జీవిస్తున్నాము? మార్పు చెందిన జీవితము, నవీన స్వభావమును ధరించుకొనుట అనగా క్రీస్తునకు దేవునికి పోలినటువంటి, దేవుని వలె జీవించేటటువంటి పవిత్రత, పరిశుద్ధత కలిగినటువంటి చక్కని ఉన్నామా అన్న సంగతిని మనం ఆలోచించాలి. మనం ఎలాగుంటున్నాం ఆలోచించాలి. ఈవేళ ఈ యొక్క కూటమి యొక్క ముఖ్యాంశం ఏంటంటే, మరి విశ్వాసులందరూ కూడా విశ్వాసములో బలపడి ముందుకు సాగేటటువంటి కార్యక్రమంలో ప్రోత్సహించటం కోసమే ఈ కార్యక్రమం ఈ కమిటీ వారు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనం ఎలాగైతే ఉన్నాం, క్రీస్తులాగా ఉంటున్నామా? పాత జీవితం మీరు ఎలా నేర్చుకున్నారు? 20-21 వచనాలు చాలా ఇంపార్టెంట్ అయిన వచనాలు. మీరు క్రీస్తుని ఎలా నేర్చుకున్నారు? క్రీస్తుని గురించి ఏం నేర్చుకున్నారు? చెప్పిన సంగతుల విషయంలో మీరు ఎలా నేర్చుకుంటున్నారు? వారు అంటున్నారు, కొండ మీద ప్రసంగం ఆఖరి భాగం 24వ వచనంలో చూసినట్లయితే, మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. వర్షం వచ్చింది, వరద వచ్చింది, తుఫాన్ వచ్చింది, అది స్ట్రాంగ్గా విశ్వాసములో గట్టిగా ఉన్నటువంటి వాడు ఎలాంటి శోధన వచ్చినా సరే తట్టుకునే గొప్ప మనసు, గొప్ప జీవితం అతనికి ఉంటుంది. కనుక ఆయన మాటలు విని, ఆయన మాటలు తెలుసుకొని, ఆయన గురించి నేర్చుకొని, మరి గ్రంథాన్ని దివారాత్రులు చదువుతూ ఆయన గురించి నేర్చుకొని అలా జీవిస్తున్నావా? ఆలోచించాలి. అలా జీవిస్తే మాత్రం విశ్వాస విషయంలో చాలా మంచి విశ్వాసిగా ఉండేటటువంటి గొప్ప కార్యక్రమంలో మనం ఉండాలన్న సంగతి. ఆయన ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు శిష్యులందరినీ మరి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి ఒకసారి చదవాలండి. మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. శిష్యులకి చెప్తున్నాడు ఆయన, మీరు సర్వలోకానికి వెళ్ళి ఈ సత్య సువార్తను, ఈ రక్షణ సువార్తను, ఈ రక్షణ భాగ్యాన్ని అందరికి అందించండి. అందరికి అందించి ఎవరైతే విని విశ్వసించి మారు మనసు పొంది రక్షింపబడి సంఘములో చేర్చబడతారో వారికట నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనుడని వారికి బోధించండి. ఆయన చెప్పిన సంగతులు అన్నీ కూడా క్రొత్త నిబంధనలో మనం చూస్తున్నాం. వాటినన్నిటినీ మనం గైకొనాలా, దాని ప్రకారంగా జీవించాలన్న సంగతిని
మనం గుర్తుంచుకున్నామా లేదా? అందుగురించి ఎలా నేర్చుకుంటున్నావు దేవుని వాక్యాన్ని? క్రీస్తుని గురించి ఎలా నేర్చుకుంటున్నావు? క్రీస్తు ఎవరని అనుకుంటున్నావు? ఈ సంగతులు మనం బాగా ఆలోచించాలా. మనం సరిగా నేర్చుకుంటున్నామా? వాక్యం చదువుతున్నామా? వాక్యం ధ్యానిస్తున్నామా? మరి వాక్యాన్ని ధ్యానించడానికి, చదవటానికి ఒక ప్రత్యేకమైన సమయం కావాలి. కాబట్టి మరి ఆ సమయాన్ని 24 గంటల్లో మరి అంత కేటాయించుకుంటున్నాం. ఈ రోజుల్లో అయితే చాలా అద్భుతమైన టెక్నాలజీ మనకు ఉంది. మరి సెల్ ఫోన్స్ ఉంటాయి, అందులో మనం ఆన్ చేసుకుని చెవిలో పెట్టుకుంటే ఏ పని చేసుకున్నా సరే వాక్యాన్ని వినొచ్చు. అన్ని భాషల్లో ఉన్న వాక్యాలు వాటిల్లో ఉన్నాయి. అది చక్కని అవకాశం. కాబట్టి దివారాత్రులు ధ్యానించుట ఎలాగూ అని అక్కడ రాయబడిన దాన్ని ఒకటో దావీదు కీర్తనలో రాయబడిన దానికి ప్రశ్నిస్తూ ఉంటారు. ఈవేళ సమాధానం దొరుకుతుంది ఈ సెల్ ఫోన్ బట్టి. ఈ సెల్ ఫోన్కి ఆన్ చేసుకుంటే మనం చెవిలో అది పెట్టుకుంటే చాలు, చక్కగా ఎప్పుడైనా ఏ పని చేసుకుంటున్నా సరే వినొచ్చు. కనుక దివారాత్రులు ధ్యానించే కార్యక్రమం మనకుందా? వాక్యాన్ని ధ్యానిస్తూ నువ్వు ఎలా నేర్చుకున్నావు? అదే 20-21 వచనాల్లో ఇందాక సోదరులు చదివారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. నువ్వు ఎలా నేర్చుకున్నావు క్రీస్తుని గురించి? ఆలోచించాలా. పొట్టి జక్కయ్య గురించి మనం చూస్తున్నాం. ఆయన పొట్టివాడు, ఆయన గురించి తెలుసుకున్నాడు, ఆయన్ని చూడాలనుకున్నాడు. ఆయన ఎరుకోపట్నం వస్తుంటే మరి ఆయన ఎప్పుడు కూడా ఆయనతో పాటు మిగిలిన 14 మంది ఉండేవారు ఎప్పుడును. మరి ఆ 14 మందే కాకుండా మరి అనేక మంది, వేలాది మంది ఎప్పుడు కూడా వస్తారు. ఈయన పొట్టివాడు కాబట్టి చూడటానికి అవకాశం లేదు కనుక చెట్టు ఎక్కేసాడు, మేడి చెట్టు, అక్కడి నుంచి చూడటానికి. ఎందుకంటే ఆయన ప్రయత్నం, ఆయన గురించి తెలుసుకున్నాను, ఆయన గురించి విన్నాను, ఆయన గురించి నేర్చుకున్నాను, ఆయన కూడా ఒకసారి చూడాలా అనుకున్నాడు. అప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆగాడు ప్రభువారు. ఎందుకంటే ఆయనకి రహస్యమైన, ఆయనకి దాచబడిన సంగతులు ఏమి లేదు. ఆయన సర్వంతర్యామి, ఆయనే సృష్టికర్త కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి ఆ చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య దిగు, నీ ఇంటికి వస్తాను, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అప్పుడు ఇచ్చాడు ఆయన సాక్ష్యం. జక్కయ్య ఏమన్నాడంటే, ప్రభువా నీ గురించి తెలుసుకున్నాను, నేను సంపూర్ణంగా మార్పు చెందాను. నేను ఎవరెవరైతే అన్యాయంగా తీసుకున్నానో వారికి డబ్బులు ఇచ్చేసాను. కనుక మనం ఆలోచించాలి. ఆయన గురించి నేర్చుకుంటే మాత్రం మనం సంపూర్ణంగా మారిపోతాం. మనం సంపూర్ణంగా మారిపోయే కార్యక్రమంలో మనం ఉన్నాము. మనం మారుతున్నామా లేదా అనే సంగతిని ఆలోచించాలా. అలాగే రెండో ఉదాహరణ చెప్పాలంటే, మరి తప్పిపోయిన కుమారుడు లోకా సువార్తలో మనకు తెలుసును. తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, తన వాటా తను తీసుకుని వెళ్ళిపోయాడు. వేశ్యలతో, దుర్వ్యాపారంతో తన డబ్బు అంతా పాడు చేశాడు. మరి చివరికి ఆకలికి తట్టుకోలేక పందులు కాయటానికి కూడా వేసుకుంటే ఆకలి తీరలేదు. అప్పుడు రియలైజ్ అయ్యాడు, రిపెంట్ అయ్యాడు. మరి ప్రభు తండ్రితో అన్నాడు, పరలోకమందున తండ్రి, నీకు విరోధంగా నేను పాపం చేశాను, నన్ను కన్న తండ్రికి విరోధంగా నేను పాపం చేశానని తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి కౌగిలించుకున్నాడు, క్రొత్త జీవితం అతనికి అనుగ్రహించాడు. కనుక మనం కూడా మన పాపముల గురించి ఆలోచించుకొని మార్పు చెంది, మారు మనసు పొంది, రక్షణార్థమై బాప్తిసం పొందితే అద్భుతమైనటువంటి మార్పు. ఎలాంటి మార్పు అంటే క్రీస్తు వలే మార్చబడేటటువంటి నవీన స్వభావము. ఇక పాత స్వభావం అంతా అయిపోయింది, తీసివేశాడు. కాబట్టి నువ్వు ఎలా నేర్చుకుంటున్నావు ఆలోచించు. నువ్వే కార్యక్రమంలో ఉన్నావో తెలుసుకో. నీవు క్రీస్తు వలే మార్చబడేటటువంటి గొప్ప కార్యక్రమంలో ఉన్నావు. నవీన స్వభావము నీ కలిగి ఉన్నావా లేదా అన్న సంగతిని మనం అందరం గుర్తుంచుకోవాలి. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చూసినట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును, అది మనకి ఎలాంటి మనసు ఉండాలంటే క్రీస్తు మనసు. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పమన్నాడు ఆయన. మరి చెప్పాడు ఆయన, సిలువ వేసినప్పుడు సిలువ మీద ఉండి ఆయన హింసించినటువంటి వారి గురించి, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుండని ఎంతో ప్రేమ చూపించినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఎలాంటి మనసు కలిగి ఉన్నాము? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి. అలాంటి మనసు కలిగి ఉన్నామా? ఎవరికి ఉంటుందంటే సంపూర్ణముగా మార్పు చెంది
పరిశుద్ధులుగా చేయబడిన మనము పరిశుద్ధులుగా ఉంటూ ఉన్న కార్యక్రమం మనం కొనసాగుతూ ఉంటే అప్పుడు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మనకి కలిగి ఉంటుంది. మనం ఆలోచించాలి ప్రియ సోదరులారా, మనం ఎలాగూ జీవిస్తున్నాం. ఈ కొత్త కార్యక్రమం అంటే నవీన స్వభావము దేవుని పోలికగా దేవుని వలె క్రీస్తు వలె ఉండేటటువంటి గొప్ప కార్యక్రమంలో మనం ఉన్నామన్న సంగతిని మనం గుర్తుంచుకొని అన్ని విషయములలో మనం జాగ్రత్తగా ఉండాలని మరి మనం చేస్తూ ఈ చక్కని అవకాశము సహోదరులు నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను.